విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జనసేన ఆధ్వర్యంలో ఇవాళ ప్రత్యేక పూజలు చేశారు. దేశానికి ఆపదలను దూరం చేయాలని దుర్గమ్మకు మొక్కుకున్నారు. ఈ పూజల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, జనసేన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. దేశ సైన్యానికి దైవ బలం ఉండాలని ప్రార్థిస్తూ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులు భారత సైనికులకు తోడుగా ఉండాలని ఇవాళ దుర్గమ్మకు పూజలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇండియన్ ఆర్మీ ప్రతి అడుగు ముందుకు వేస్తూ పాకిస్తాన్ ముష్కరులను అణిచివేసేలా చూడాలని దుర్గమ్మను కోరామని అన్నారు. వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా జనసేన పనిచేస్తుందని చెప్పారు. అమాయకులైన భారత పర్యాటకులను అన్యాయంగా పాకిస్తాన్ ఉగ్రమూకలు పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన సైనికులకు అండగా ప్రతి భారతీయుడు నిలిచారని గుర్తు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా పాకిస్తాన్ ఉల్లంఘించి తెగబడిందని ధ్వజమెత్తారు. అయినా మన భారత సైన్యం వీరోచితంగా పోరాడిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మరోసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనిపిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. దుర్గమ్మ అనుగ్రహం మన సైనికులకు తోడుగా ఉండాలని వేడుకున్నామని చెప్పారు. పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా దైవబలం మన సైన్యానికి అండగా ఉండాలని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో అద్భుతమైన తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం కూటమి నేతలు కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారని ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతో పనిచేసేలా తమకొచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో కూడా జనసేన నేతలు పూజలు చేస్తున్నారని చెప్పారు. చర్చిలు, మసీదుల్లో కూడా సైనికులకు అండగా ఉండేలా ప్రార్థనలు నిర్వహిస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా మేము నిలబడుతున్నాం. అనేక కార్యక్రమాలు చేపట్టాం. అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పహల్గాంలో ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరిని కదిలివేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంది. ఏ విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ఒక చక్కటి సందేశం ఇస్తారు. ఆ సందేశానికి దైవబలం కూడా ఉండాలి, మంచి నాయకత్వం ఉండాలి. మంచి నాయకత్వంతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈరోజు దుర్గమ్మవారిని రాబోయే రోజుల్లో కూడా ఈ రోజుకి రాష్ట్ర ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు గత సంవత్సరం ఇచ్చారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసికట్టుగా ముందుకెళ్తున్న తరుణంలో మరొకసారి రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతో పనిచేసే ఒక గొప్ప అవకాశంగా మేము భావించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.